ప్రేమించానన్నాడు, పెళ్లి చేసుకుంటానన్నాడు. 3 సంవత్సరాలు తనతో కలిసి జీవించి చివరకు తనపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడి 1.5 ఏళ్ల పాటు హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నానని, ఇప్పుడు తన చికిత్స కోసం పెట్టుకున్న 2,80,000 రూపాయలు తీసుకుని ఇవ్వనంటున్నాడని ఆ యువతి ఆవేదన వ్యక్తం చేసింది. కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లి పంచాయతీ కాదర్బాబు గ్రామంలో నివాసం ఉంటున్న అన్నదానం లత 2017లో అన్నదానం లత తన భర్తతో విభేదాలు రావడంతో విడిపోయి పిల్లలతో కలిసి కాదర్బాగు గ్రామంలో అద్దె ఇంట్లో నివాసం ఉంటోంది. ఈ సమయంలో ఆ గ్రామ వాలంటీర్ అయిన గోపి కిషోర్ అనే వ్యక్తి 2020లో పరిచయం అయ్యాడు. భాష అనే వ్యక్తితో తాను సన్నిహితంగా ఉంటున్నానంటూ తనపై దాడి చేసి తీవ్రంగా గాయపరచడంతో తన కంటి భాగంలో ఉన్న ఎముకలు విరిగిపోయాయని చెప్పింది. ప్రస్తుతం తనకు 3 ఆపరేషన్లు జరిగాయని, మరో ఆపరేషన్ చేయాల్సి ఉందని అన్నదానం లత చెప్పారు. వాలంటీర్పై కఠిన చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని కోరారు. ప్రొద్దుటూరు డిఎస్సి వద్దకు వెళ్ళినా కూడా తనకు న్యాయం జరగలేదని, తనకు న్యాయం చేసి వాలంటీర్పై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది లత. కలిసి ఉండేదాన్ని నేను. అయితే మా భర్తకు నాకు గొడవ జరగడం వల్ల విడాకులు తీసుకొని నేను కాదర్బాద్కు వచ్చి ఉన్నాను ఇక్కడ రెండుకు. అయితే నా మటుకు నేను ఉంటుంటే వాలంటీర్ ఉండి నువ్వు ఒంటరి మహిళ కదా, నేను పెళ్లి చేసుకుంటా అది అని చెప్పి చాలా సతాయించినాడు. ఆ విషయాలు మా వాళ్ళకి ఏం చెప్పలేదు. నేను ఎందుకు గొడవలు జరుగుతాయని చెప్పి చెప్పడం లేదు. అయితే ఒకరోజు ఎందుకు నా చెప్పిన మాట వినడం లేదని చెప్పేసి మొహాన్ని గట్టిగా కొట్టినాడు. కొట్టడంలో ఇక్కడ ముక్కులో అది బోన్ అనేది డెడ్ అయింది నాకు. దానివల్ల ఇంకా నేను సంవత్సరం పాటు హైదరాబాద్లో హాస్పిటల్లో ఉన్నా. ఈఎన్టీ హాస్పిటల్, ఉస్మానియా, సరోజిని హాస్పిటల్, ఈ 3 హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నాను నేను సంవత్సరం పాటు. ఇక్కడ బోన్ చెడిపోయి 300 పురుగులు కూడా వచ్చినాయి. అదంతా పురుగులు రావడం వల్ల ఎఫెక్ట్ కొట్టి మొత్తం బోన్ మొత్తం తీసి ఆపరేషన్ చేసినారు. అక్కడ దాదాపు 1 సంవత్సరం వరకు మా వాళ్ళు చూసుకున్నారు. ఇక్కడికి వచ్చినాక ఇట్లా నీ వల్ల నాకు జరిగింది కదా అని చెప్పేసి నేను అడిగిన గోపి కిషోర్ని. నా వల్ల జరిగింది కాబట్టి నేను ఇతో ఉంటాను, చూసుకుంటాను, పెళ్లి చేసుకుంటాను, మా వాళ్ళకి తెలియకోకుండా ఉన్నాం కలిసి అని చెప్పి నాతో 4 సంవత్సరాల నుంచి ఉన్నాడు. నా డబ్బులు కూడా 3 లక్షల డబ్బులు కూడా వాడుకున్నాడు, హాస్పిటల్ డబ్బులు. భర్తతో